అందరికీ నమస్కారం. ఈరోజు అంశానికి స్వాగతం. ఈరోజు మనము చెప్పుకోబోయే అంశంలో భక్త ధ్రువ చరిత్ర. హిందూ పురాణాలలో చిన్నతనం నుండి భక్తి ప్రపత్తులు కలిగిన వారిలో ప్రముఖులు ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు మొదలైన వారు ఉన్నారు. భక్త ధ్రువ చరిత్ర అంటే తన తండ్రి ప్రేమకు నోచుకోక అవమానానికి గురైన ధ్రువుడు శ్రీ మహావిష్ణువును ధ్యానించి తీవ్రమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో ధ్రువ నక్షత్రంగా మారిన కథ. ఇది భక్తి దృఢ సంకల్పానికి నిదర్శనం. భారత ఇతిహాసములలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రంగా ధ్రువ క్షితిలో మనకు కనిపిస్తున్న స్వయంభువ మనువు వంశ రాజకుమారుడు. చిన్నపిల్లలకి పెద్దలు భక్తికి కార్యనిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానాన్ని చెబుతారు. మహాభాగవతము 4వ స్కందములో ధ్రువ చరిత్ర తెలియచేయబడినది. ధ్రువ అంటే 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి ధ్రువ నక్షత్రము, మరొకటి నిలకడ స్థితి. స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అను 2 పిల్లలు. సునీతి వలన ధ్రువుడు, సురుచి వలన ఉత్తముడు అనే కుమారులు కలిగారు. కాల ప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రినవ్వు నవ్వి, నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం లేదు. అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషణకి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో, నాయనా, కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాద ధ్యానము వలన జరగనివి ఉండవని స్వయంభువ మనువు శ్రీహరిని ధ్యానించిన విషయం చెప్పింది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరుతాడు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తున్న ధ్రువుడికి మార్గమధ్యములో నారదుడు కనిపించి, ఎక్కడికి వెళుతున్నావు నాయనా అని అడగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతాన్ని, తన సవతి తల్లి చేత పొందిన పరాభవాన్ని చెప్తాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి, రాజధాని నగరం పంపడానికి ప్రయాణిస్తున్నాడు. నీవు చిన్నవాడివి, ఈ కఠోర పరిశ్రమ అడవిలో తిరగలేవు అని చెబుతాడు. కానీ ధ్రువుడు నారదుడి మాటను వినలేడు. తనకు నారాయణుని ప్రత్యక్షమయ్యే మార్గాన్ని చూపించమని అడుగుతాడు. అప్పుడు నారదుడు ధ్రువుని పట్టుదలకు మెచ్చి యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో దర్భాసీనుడవై ప్రాణాయామ నిష్టతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని, అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అను నారాయణ మంత్రమును ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునా నదిలో త్రికరణ శుద్ధిగా స్నానం చేసి దర్భాసీనుడై నారాయణ గురించి తపస్సు చేస్తాడు. ముందు 3 రోజులకు ఒకమారు వెలగపండు లేదా రేగిపండు తినేవాడు. తర్వాత 6 రోజులకు ఒకమారు పండిన ఆకులు తింటూ తపస్సు చేశాడు. ఆ తర్వాత 3 నెలలకు 9 రోజులకు ఒకమారు మంచినీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తర్వాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తుండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకోలం సృష్టించబడింది. అప్పుడు దేవతలు నారాయణుని వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షమై దీక్ష విరమింపజేస్తానని చెబుతాడు. నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కల్పిస్తున్నానని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్య పరిపాలన చేయమంటాడు. ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి
తండ్రి ఉత్తానపాదుడు చాలా సంతోషిస్తాడు. రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళతాడు. శుంశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకొని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతారు. అనంతరం వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యను వివాహం చేసుకొని ఆమె వలన కుమారుడిని కుమార్తెను పొందుతాడు. ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్తాపం కలిగించి ధ్రువుడు హిమవత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం చేస్తాడు. వారితో మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిల లోకాలకు మూలకారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు, చేతులు, మొండెములు విరిగి క్రింద పడిపోయాయి. అప్పుడు ధ్రువుడి తాత స్వయంభువ మనువు ప్రత్యక్షమై దేహాభిమానం కలిగిన పశుపక్షాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నావని, నారాయణుడిని ప్రసన్నం చేసుకొని నీకు అది సరికాదని హితబోధ చేశాడు. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివుడికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. కాబట్టి యుద్ధాన్ని విరమించమంటాడు. ధ్రువుడు తన తాత మాటలు విని యుద్ధం విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో, మీ తాత మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నది. నిర్మలమైన శ్రీ మహావిష్ణువు సదా స్మరిస్తూ జీవనం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేశాడు. తర్వాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బదరికావనంలో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకరోజు నంద, సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడు ఆ దివ్య విమానం ఎక్కలేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళుతూ ఉండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు. నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించిందని చెబుతారు. భక్తికి, దృఢ సంకల్పానికి ప్రతీక ఈ కథ. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.